ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాసరాజ్ తెలిపారు. మే 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 ఓటర్లుండగా ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలనే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాసరాజ్ తెలిపారు. మే 3 నుంచి 8లోగా వారి ఓటు హక్కు నమోదు చేసుకోమన్నారు. అయితే మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 ఓటర్లుగా నమోదయ్యారని, ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, భవానీ, తెలంగాణలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ అట్లాగే దివ్యాంగులు వీరికి ఇంటి నుంచి ఓటు హక్కు వేసే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణలో ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ 1,97,000 మంది ఓటర్లు ఉన్నారు. అట్లాగే దివ్యాంగులు 5,27,000 మంది ఉన్నారు. ఈ వీరికి సంబంధించి ఇప్పటికే ఇంటి నుంచి ఎవరైతే పోలింగ్ స్టేషన్ కి రాలేకుండా ఉన్నవారు ఉన్నారో వారికి సంబంధించి స్పెషల్ గా అప్లై చేసుకోవాలని చెప్పి ఈసీ సూచించింది. ఈ నెల 23వ తేదీ వరకు వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని చెప్పి సూచించింది. వారికి ఈ వచ్చే నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వాళ్ళకు సంబంధించిన ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఈ ఓటుకు సంబంధించి నమోదు రిజిస్టర్ చేస్తారు. వారికి 3 నుంచి 8వ తేదీ వరకు నమోదు చేసిన తర్వాత వారిని అక్కడి నుంచి ఆ రోజు పోలింగ్ అయ్యే రోజు వారిని అక్కడి నుంచి ఇంటి నుంచి వాళ్ళకి పోల్ చేసే విధంగా, అంటే ఓటేసే విధంగా అవకాశాన్ని కల్పిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. దాన్ని ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ అట్లాగే ఈ దివ్యాంగులు ఈ ఇద్దరు కలిపి దాదాపుగా 7 లక్షల పైచిలుకు ఓటర్స్ తెలంగాణలో ఉన్నారు. వారు ఈ నెల 23వ తేదీ వరకు అప్లై చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ 3 నుంచి 8 వరకు ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ మంత్ 13వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ లోగా వీళ్ళకి నమోదు కార్యక్రమం పూర్తి చేసి వారికి ఓటు హక్కు కల్పిస్తారు. భవాని, రైట్, థ్యాంక్ యూ వాసు.